తిరుపతిలో స్తవ్యానికి పుట్టెంట్రికలు అయితే తీయించేసినాము. ఎట్లుంటాడా గుండుతోనే అని చెప్పేసి ఫుల్ ఎక్సైటెడ్ ఉండే చూడ్డానికి. అసలు కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాడు. జుట్టుతో ఉన్నప్పుడు ఒకలా ఉన్నాడు అండ్ గుండుతో ఒకలా ఉన్నాడు అనమాట. ఇంకా క్యూట్ అనిపిస్తున్నాడు నాకు జుట్టు కంటే కూడా. వాడి కూడా చాలా ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది అనుకుంటా. హ్యాపీగా ఉన్నాడు అనమాట. స్తవ్యంతో పాటు మా తమ్ముడు ఇంకా చింటూ గుండు చేయించుకున్నారు. చింటూ గుండు చేయించుకున్నానే తిరుపతికి వచ్చిండు. అదేందో మరి వీడు పుట్టెంట్రికలు అయిపోయేసరికి మనసు మారిపోయింది. అసలు అప్పుడు కూడా అడిగినాం చేయించుకుంటావా అని, నో అని చెప్పిండు. ఇంకా సడన్ గా వెళ్ళి గుండు కొట్టించేసుకున్నాడు అనమాట. అసలు తిరుపతికి వచ్చినాక అది మిరాకిల్, మనసు మారిపోయింది. అదే తిరుపతికి ఉన్న పవర్ అనుకుంటా. ఇక మా తమ్ముడు అయితే కంప్లీట్ షేవ్ అనమాట, గుండు ఇంకా బియర్డ్ అంతా కూడా. ఇంకా మా తమ్ముడేమో తిరుపతికి వస్తే ఇట్లనే చేయించుకోవాలి క్లీన్ గా అని చెప్పేసి వాడు. ఇక స్తవ్యన్ మా తమ్ముడు ఒకరికొకరు ఫేస్ చూసుకొని నవ్వుకుంటున్నారు వింతగా అదేందో. ఇక మేమందరం కూడా దర్శనంకి వెళ్ళాలి. దానికంటే ముందు మంచిగా లంచ్ చేసేసి ఇక వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయినాము. ఓకే గాయస్, ఇంకా తినేసి మేము దర్శనంకి స్టార్ట్ అవుతాము.